హలో గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సతీష్ కుమార్ వ్లాగ్స్. సో గాయ్స్, ఈరోజు అయితే మన బావి దగ్గర అయితే ఒరుగోపు చేయబోతున్నాం. ఫైనల్గా అయితే 4x4 మిషన్ అయితే దొరికింది. ఇదైతే వస్తుందన్నమాట ఈరోజు. సో లేట్గా అయితే సాయంత్రం అయితే వచ్చిందనమాట. ఆయన ఫోన్ చేస్తూ వస్తామని. సో ఫైనల్ అయితే వచ్చింది, కోస్టర్ అయితే స్టార్ట్ అయింది. సో ఏమైతే తెలియదు, మన దిగబడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. మన 4x4 అయితే పక్కా నడుస్తుంది. కాకపోతే ఇక నడుతుండ చూడాలి ఒకసారి. అయితే పూర్వం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే జస్ట్ కనబడుతుందిగా, ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇక టైం ఇప్పుడు ఈ మిషన్ అయితే వచ్చింది కాబట్టి కొప్పిత్తాం. ఇక్కడ మా అమ్మగిళ్ళు అయితే పత్తి ఎడతారు అనమాట. నేను ఒక్కడే వచ్చినడికి. మా తమ్ముడేమో ఇప్పుడు ఊరికొస్తురుగా మొత్తం సాగుతూనేమో డబ్బాయి వేయండి అనమాట. ట్రాక్టర్తో బరి వేయండి అనమాట. ఇప్పుడు ఎందుకంటే ఓడ్లు కింద పోయి కూడా మనం ఇక్కడ పోయి మార్కెట్లో డైరెక్ట్ తీసుకోతాం కాబట్టి మార్కెట్లకి. సో డైరెక్ట్ మార్కెట్లో పోతాం కాబట్టి ఇక డబ్బాయి తీసుకురండి ఏంటో. సో ఇప్పుడు నడుతున్నాడో తెలియదు. సో ఘోరంగా అయితే దిగబడుతుంది, కనబడుతుందిగా 4 వీల్స్ మొత్తం దిగబడుతుంది. సో ఫైనల్ అయితే కోస్తా ఉంది, మెల్లమెల్లగా ట్రై చేస్తాడు. 4x4 నడుతుంది ఇప్పుడు. సో ఈ లాస్ట్ మోడల్ అనమాట. ఇవి మరీ డౌన్లు ఉంటాయి కాబట్టి ఇవి దిగబడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. మనం 2 స్టార్టింగ్లో చూస్తేనేమో అవి కొంచెం పచ్చిగా ఉండేవి, అవి డ్రై అయి ఉంటాయి. ఇవి కొంచెం మరీ అంత డౌన్ ఉంటాయి కాబట్టి వాటర్ అనేది వెళ్ళి ఎక్కువ స్టోరేజ్ ఉంటాయి కాబట్టి ఏమో దిగబడుతుంది అనుకుంటున్నాం మేమైతే. సో కోత అనేది వస్తుంది, ఏమైతే తెలియదు. సో కోత అయితే మంచిది కొయ్యకుంటే ఇక మళ్ళీ ఏం చేయాలంటే ఇక చైనా వెస్టర్ వస్తుంది అన్నమాట, ఒకటి వస్తుంది దాంతో కోపించుడే. ఇక ఇప్పుడైతే ఈ కోసి అయితే యూస్ చేయండి. ఇక ఈ నడితే చూద్దాం. ఇక నడవకుంటే అయితే ఇక మళ్ళీ చైనా వెస్టర్ తోటి కలుద్దాం. సో గైస్, ఇప్పుడు యూషర్గా గైస్ మిషన్ అయితే వచ్చింది. మన మిషన్ అయితే వచ్చి కోస్తుంది అనమాట. కోసింది ఏమైందంటే ఆ 2 మట్లు అయితే కొద్దామని ట్రై చేసింది. మన 6 మట్లు ఉన్నాయా అయితే కొద్దామని ట్రై చేసింది. కాకపోతే దిగబడుతుంది అనమాట. మధ్యలో అయిపోయింది. చూపెడతానండి. సో ఘోరంగా అంటే ఘోరంగా దిగబడుతుంది. సో అటు పోయి ఇటు వచ్చింది, మొత్తం దిగబడుతుందిరా. ఇక నడవదని చెప్పిండు ఆయన్నే, ఆనర్ డ్రైవర్ నడవదని చెప్పిండు. సో మిషన్ తెలిపోయింది. సో పొట్టు దిగబడుతుంది. ఇంకా 6 టైం పడుతుంది వచ్చింది, ఎప్పుడు ఆడుతుందో తెలియదు. సో ఇప్పుడైతే మన బుత్తాన్ని అయితే కోసింది కదా గైస్. ఆ వడ్లు అయితే ఇక్కడ కోసినాం. ఈ బుత్తాన్ని రోజు ఇక్కడ కోసినాం. సో ఇక ఇంకా చాలా ఉన్నది కోసేది, ఇంకెంత రోజు ఆరుతో తెలియదు. సో ఒకప్పుడు నీళ్ళు అయితే మొత్తానికి పెట్టలే, అయినా ఏందో ఏమో ఆరుతూనే లేదు పొలం అయితే. సో అంత బంకమట్టి పొలం అనమాట, అంతా బ్లాక్ సైడ్ కాదు, ఇది మొత్తం గట్టి పొలం, బురద పొలం అనమాట. ఘోరంగా అంటే ఘోరంగా ఉంటుంది, ఆరుతూనే లేదు ఇది. సో ఇట్లా పోయింది, చూసారుగా ఇడాక మన ఇట్లా పోయింది. ఇటు నుంచి స్టార్ట్ అయింది, ఇట్ల నుంచి స్టార్ట్ చేసి అటుకు అయింది, అటుపక్క పోయింది. ఆ మడ్ల కింది మడ్ల పోయింది అనమాట. ఈ 2 మడ్లు ఉంటాయి. ఈ కింది మడ్ల పోగానే ఏమవుతుందంటే ఆ కింది మడ వచ్చేసి మొత్తం అంటే ఘోరంగా అంటే వాటర్ అల్లే ఎక్కువ స్టోరేజ్ ఉంటాయి. గప్పుడు బ్లాగ్లో చూశారు కావచ్చు, ఇది మన వరి కోసిన బ్లాగ్స్ చూశారు కావచ్చు, నైట్ టైం వరి కోసే బ్లాగు, అందులోనైతే చూడవచ్చు. వాటర్ అయితే ఫుల్ ఉండే అప్పుడు చూశారుగా గైస్. అది ఈ మడే, అందుకే ఫుల్ వాటర్ ఉంటాయి ఇలా. సో ఈ మడి అయితే మొత్తం ఇంకా ఆరనట్టున్నది, ఘోరంగా అంటే ఘోరంగా దిగబడది. చూపెడతానండి. సో ఇక్కడికి వచ్చినాం, బ్యాక్ కెమెరాతో చూపెడతానండి. చూసారుగా మొత్తం అయితే ఘోరంగా దిగబడుతుంది. మొత్తం ఇంతలో ఉందో మొత్తం పచ్చిగానే ఉన్నది ఇంకా. సో ఇట్లా మొత్తం ట్రై చేసింది కానీ 4 వీల్ తోటి కూడా నడతలేదు అనమాట. 4 వీల్ వద్దాం అనుకున్నా కానీ 4 వీల్ నడతలేదు. సో అక్కడి నుంచి వచ్చిందా, అక్కడి నుంచి ఎంటర్ అయింది, అట్లాగే ఇట్లా వచ్చింది, ఇట్లా వచ్చింది. ఇటు వచ్చే వరకు మొత్తం ఈ మధ్యలో మొత్తం ఘోరంగా దిగబడుతుంది. ఇది కొంచెం డౌన్ ఉంటుంది, మొత్తం డౌన్ అంటే ప్యూర్ డౌన్. ఇది వీళ్ళకెళ్ళే వాటర్ మొత్తం ఎగ్జిట్ అవుతుంది, అక్కడి నుంచి ఆ పాయింట్ నుంచి ఎగ్జిట్ అవుతాయి మొత్తం. సో ఇలా మొత్తం దిగబడుతుంది, కనబడుతుందా? సో ఇదైతే ఓసేది ఉన్నది. ఇంకా
ఇది ఎప్పుడు పోతారో ఇంకా టైం పడుతుంది కావచ్చు, ఇంకా 4-5 రోజుల తర్వాత పోతారు కావచ్చు. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి. ఈ పొలం ఏందో ఏమో ఆడతలేదు. సో వీటితో టెన్షన్ అన్నమాట ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ వర్షం పడ్డానుకో మళ్ళీ దిగాడు. సో మళ్ళీ పెంట మనకి ఇంకా టెన్షన్. వచ్చేటి బుత్తనూర్లు, ఈ బుత్తనూర్లు కూడా పోతాయి. సో ఈ వరకు పిసికనే వీక్తాయి కదా సంవత్సరం. సో మా తమ్ముడు అయితే ట్రాక్టర్ తీసుకొస్తాను వేయండు. పోతే ట్రాక్టర్ డబ్బా అయినా పెట్టామని ఇక ఉత్తి ట్రాక్టర్ అయితే వచ్చింది. కనబడుతుందా అక్కడ ఇప్పుడే వస్తుంది ట్రాక్టరు. డబ్బా వేద్దామని వేయండు, మన ఎవరికి పంపిస్తుంది. డైరెక్ట్ మార్కెట్లోకి కొడదాం అనుకున్నాం. కాకపోతే ఏమైందంటే నడతలేదు మిషన్ నడవాక ఇవన్నీ తిప్పాలి ఇప్పుడు. సో బుత్తన్లో దొరికితే అక్కడ పోసినాం. ఆ పరద మనది కూడా కాదు, వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఆయనకి ఇచ్చేసేయాలి. అది మన పరదలు ఉన్నాయి ఇంటికన్నీ. కాకపోతే సడన్గా వచ్చేవారికి ఇక ఇలా పోసినాం. మనలో పోసుకొని ఆ పరద వాళ్ళకి ఇచ్చేసి తెప్పుతుంది. సో గైస్ ఇక ఇప్పుడైతే మన పత్తి అక్కడికి వెళ్ళాలి, పత్తి దగ్గరికి. లేదంటే కల్టివేటర్ తగిలిచ్చి అక్కడ కల్టివేటర్ వేయాలి. మనం కల్టివేటర్ వేస్తున్నాం. ఇక ఫైనల్గా ఇక్కడికి వస్తున్నాం మన పత్తి దగ్గరికి. ఇక్కడ నడుతుంది కానీ బ్యాక్ సైడ్. సో ట్రాక్టర్ కూడా తీసుకొచ్చినాం అనమాట. కల్టివేటర్ తగిలిచ్చి ఇక్కడ కల్టివేటర్ డిస్కనెక్ట్ చేసినాం. మనం ట్రాలీ వేద్దామని పోయి, కాకపోతే మన వరి సాగలేదు కాబట్టి, కోసులు అయితే సాగలేదు కాబట్టి ఇక ట్రాలీ అయితే అక్కడ ట్రాలీ అయితే లేదు. మళ్ళీ కల్టివేటర్ తగిలించుకొని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఒక మడి దున్నేది ఉన్నది, ఆ మడి మొత్తం దున్నేస్తున్నాం ఇక. సో ఇవిడాక అప్పటి నుంచి అయితే ఇక్కడ 2 మడి దున్నినాం. సో ఆ వీడియో కూడా చూడండి, యాడ్ ఇస్తుంది దానికి. సో ఇప్పుడైతే ఇంకొక లాస్ట్ మడి ఒక్కటి ఉన్నది, ఆ మడి కంప్లీట్ అయిపోతుంది. అట్లే మా అమ్మకి ఇట్లా పత్తిరుతారు లాస్ట్కి. కనడుతుందా ఇదే లాస్ట్కి. సో మా ట్రాక్టర్ ఏమో ఇక్కడ నడుస్తుంది, బ్యాక్ సైడ్ కనబడుతుంది అక్కడ నా అయ్యో ఇక్కడ. సో ఇప్పుడైతే ఆ వీడియో చూసండి. చూసారు కదా గ్యాస్, ఇక వర్క్ అయితే అక్కడ నడుతుంది. మనమైతే ఇప్పుడు మామయ్య దగ్గరికి వెళ్దాం. ఈ విషయం చెప్పాలన్నమాట, విషయం ఎందుకు కాలేదు అని, అంటే మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. సో ఇప్పుడైతే క్లియర్ చేద్దాం మామకి. సో ఈరోజు ఏరిందంటే ఎంత ఏరుతుంది మీరు ఇదంతా, ఈ నుంచి అక్కడ అక్కడ మన పత్తి బొత్తు ఉన్నాయేమో ఏరుంది, పచ్చ ఉండదు అంత ఏరిందే మళ్ళీ అట్లా ఉండేది కాబట్టి ఏరుతాను ఉండాలి. ఒకసారి మన గప్పలే 10 మంది కూరలు పెడితే వర్క్ అయితే 1-2 రోజులు కథం అవుతుంది. ఊకే 1 రోజు 2 రోజులు 1 రోజు ఇద్దరు వర్క్ అయితే పెద్ద కాదనమాట. సో 10 బ్యాగులు తీసుకోవాలి, ఒక బ్యాగ్ ఫుల్ అయినట్టున్నది, తీసుకొని ఎక్కడికి ఇవ్వాలి. సరే ట్రాక్టర్ ఏంటి తీసుకోవాలనుకుంటున్నాం, ట్రాక్టర్ తీసుకోకపోతుంది మన బోరేం ఒకటి. ఇప్పుడే మా అమ్మకి చెప్పిన 2 సంచులు తీసుకొచ్చినాం. ఈ సంచులు అయితే ఆ బోరం నడుతుందో ఆ బోరంలో అయితే ఫిల్ చేయాలి. వాడేమో ట్రాక్టర్ వర్క్ నడుతుంది. ఇప్పుడైతే మన పత్తున ఈ పత్తి అయితే ఆ బోరంలో ఫిల్ చేసుకొని ఈ ట్రాక్టర్ కల్టివేటర్ మీద తీసుకోవాలి, లేదంటే బండి మీద తీసుకోవాలి. ఇది తీసుకురాదు తెలియదు. ఇది ఒక బ్యాగ్ అయితే తీసుకొని పోవాలి. ఒక బ్యాగ్ అయితే కలెక్ట్ అయింది, ఇంకో బ్యాగ్ కలెక్ట్ అయితే 2 ఒకసారి తీసుకోవచ్చు మన ట్రాక్టర్ కల్టివేటర్ మీద. 10 మంది కూలర్ అయితే ఫాస్ట్గా అవుతుంది. కాకపోతే ఇద్దరం కాబట్టి కొంచెం లేట్గా అవుతుంది అనమాట. లేట్ అంటే లైట్గా వర్క్ అయితే కొంచెం జరుగుతుంది.
సో అది దున్నడైతే అయిపోయింది అనుకుంటా. ఈ మాటకి వచ్చింది మన లాస్ట్ మాట అయిపోయింది. లాస్ట్ నుంచి సెకండ్కి వచ్చేసింది. దాని కింద మాట అయిపోయింది, నెలలోకి వచ్చింది. ఆల్రెడీ ఇది కూడా దున్నింది. ఇవిడాక చూసారుగా, దున్నింది ఇదే. ఇది కూడా ఇవన్నీ ఇక్కడ కొంచెం ఏం చేసామంటే ఇక్కడ కానుతుందా నా బ్యాక్ సైడ్ ఈ మడ్ లెక్క వేసాం. అప్పుడు ఇక్కడ తువ్వలెక్క ఉంటుంది, ఇంచులు ఇక్కడ ఉంటుంది. కొంచెం విడిచిపెట్టాం అనమాట అలా ట్రాక్టరానికి. దాన్ని అయితే మొత్తం కవర్ చేసేసినాం. ఇలా మొత్తం దున్నేసినాం. ఇక్కడ మొత్తం వాటర్ అయితే ఇళ్ళకి వచ్చి స్టోర్ అవుతాయి. ఇక్కడ వచ్చిన మడుగు లెక్క అయితే దాన్ని ఇది మొత్తం విడిచిపెట్టి మొత్తం దున్నేసి ఇక మడి లెక్క తయారు చేసినట్టు. ఇక దీనికి అటాచ్ చేసినాం ఈ మడికి. అక్కడ ఏం చేయాలి, అక్కడి నుంచి ఇక్కడ తప్పు ఉంటుంది. వీళ్ళకి రాగానే మడి అవుతుంది. సో ఇక్కడ నుంచి చక్కగానే ఉంటుంది. దీనికి కరెక్ట్గా ఉంటుంది. ఇట్లా చూస్తే మన పొలంకి చక్క. ఇప్పుడు దీనికి ఆపోజిట్, సేమ్ ఆపోజిట్ చూడాలి. చూసారా, ఇట్లనే పొలం. ఈ వేలే, ఇదే వేలే, అటు అక్కడ ఉంటుంది అంతే. మన అంతా సేమ్ ఉంటుంది. సో ఇలా అల్లనైతే నడుపుతాను ట్రాక్టరు. సో ఇప్పుడైతే పత్తి అయితే వేసుకోవాలి. బోరం వేసుకొని దీనైతే కుట్టేసేయాలి. కుట్టుకుంటే దగ్గరికి ఇట్లా మాకు కుట్టి బయటికి కాకుండా ఇలా శుభ్రంగా కట్టేసేయాలి. కట్టలేక వేసేయాలి. తాడుతో కట్టాలన్నమాట. తాడుతో కట్టే ఇక పత్తి కింద ఒకటి ఉంటుంది. ఇక పట్టపడేది ఇవి 2 బ్యాగులు ఉన్నాయా, ఈ 2 బ్యాగులు మామూలు ఇంకా 2 బ్యాగులు ఉన్నాయి. ఆ 2 బ్యాగులు ఇలా ఒత్తేసేయాలి. ఒత్తి ఇంటికి తీసుకెళ్ళాలి. బండి మీదనా ట్రాక్టర్ మీదనా ఎట్లా ఒక్కట్లో తీసుకుని పోవాలి. ఇక లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం. డీజిల్ ఇప్పుడు ఇచ్చినాం. ఈరోజు డీజిల్ వేసినాం అనమాట. డీజిల్ అయిపోయింది. ఈ వర్క్ ఉంది కాబట్టి డీజిల్ అయితే వేసినాం. ప్లస్ అక్కడ కూడా ఉన్నది. దున్నకాడ ముందు ఏం చేయాలంటే మనం ఈ గడ్డ అనేది వరల పంట నేడుతానైతే మన వరల పంట అయితే కొంచెం సాఫ్ అవుతుంది అనమాట. చాలా గడ్డ వేరకుండా ఉంటుంది. మనం కొంచెం మిస్టేక్ చేసాం అనమాట కొన్ని మట్లకైతే. ఆ మిస్టేక్ అనేది అక్కడ కూడా వేద్దని డైరెక్ట్ అలవెట్టకుండా వరల పంటకి కాలుపెడితే అయితే వరల పంట అయితే గడ్డి పోతుంది. వరల పంట నెట్టి అప్పుడు కాలుపెడితే అయితే గడ్డి అయితే క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడైతే ఫటాఫట్ అయితే పాత అయితే వేద్దాం. వేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇక బోరలు అయితే రెంపి అక్కనే పెట్టినాం. మేము నడుచుకుంటూ షేక్ అవుతుందని ఇట్లా చెప్తున్నా. మన బోరం అయితే రెంపినాం, అక్కనే పెట్టినాం. మా తమ్ముడు ఇట్లా, మా అమ్మ ఇట్లా వేరనమాట. మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత ఇక మనం కూడా పోవాలి. అంతవరకు అయితే మనం నడుచుకుంటాం. ఇక డీజిల్ కానీ తీసుకొస్తున్నాం. డీజిల్ అప్పుడు తీసుకొచ్చామని చెప్పాను ఇక. ఈ డీజిల్ కానీ తీసుకొని వస్తున్నాం. సో ఇంటికైతే వెళ్ళాలి ఇక. సో గైస్, ఇది ఇవాళ బ్లాగ్. మళ్ళీ రేపు కలుద్దాం. సో రేపు అయితే మళ్ళీ ఇంకా వర్క్ వస్తుంది. వర్క్ ఏమైనా ఉంటే మళ్ళీ రేపు కలుద్దాం. సో గైస్, మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్.